కేఏ పాల్ ఇటీవల జరిగిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన భార్య, పిల్లలు క్రైస్తవులని, తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మార్పును కేఏ పాల్ ఎండగట్టారు. కేఏ పాల్ మాట్లాడుతూ, మొన్నటి వరకు నా భార్య, పిల్లలు క్రైస్తవులు అన్నాడు. తాను బాప్టిజం కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ ఊగిపోతున్నాడు అని ఎద్దేవా చేస్తూ కేఏ పాల్ ఎండగట్టాడు. అదనంగా కేఏ పాల్ పవన్ కళ్యాణ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేఏ పాల్ పవన్ కళ్యాణ్ను ప్యాకేజీ స్టార్ అని కూడా విమర్శించారు. అదేవిధంగా తెలంగాణలో తీన్మార్ మల్లన్నను కూడా ప్యాకేజీ స్టార్గా అభివర్ణించారు. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతుంది. ముఖ్యంగా పవన్పై ఊగిపోయిన లాస్ట్ వీడియో మాత్రం హైలైట్గా నిలిచింది. మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ గాడు మారాడు, వాడు సనాతన ధర్మం అంటున్నాడు. మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నేను యోర్దన్లో బాప్తిజం పొందాను, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు నేను పూర్ణ పిచ్చోళ్ళగా ఎగిరిపోతున్నాడు సనాతన ధర్మం.